కోరుకుంటున్నారా మోడీ? అట్లాంటిది సీరియస్ అటాక్ ఏమన్నా ఉంటుందా? ఆయన అసలు ఫీల్ అవ్వడు, వాళ్ళు వాడతారని. ఆయనే అంటే కాదు, ఒకనొక భారతీయుడు ఎవడు సందర్భంలో ఫీల్ మనం అవ్వడు. పాకిస్తాన్ కి సాయం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సాయం కరోనా ఇప్పటికి కూడా సమయంలో చేస్తాం మనం. ఇల్లు గోధుమ పిండి ఇచ్చొచ్చాం, చపాతీలు వాళ్ళు లేవు అనుకుంటే, వాళ్ళకి పంటలు లేవు అనుకుంటే మనం ఇప్పటికి మన కూడా ప్రత్యేక చేస్తాం, విమానాల్లో పంపించాం. అప్పుడు ఇప్పటికి కూడా చేస్తాం, బంగ్లాదేశ్ కూడా చేస్తాం, ఆ లెక్కనైతే సిరియాకి కూడా చేస్తాం, టర్కీకి కూడా చేస్తాం. అయినా వాళ్ళ బుద్ధి మారదా? మారదు. అదే వాళ్ళకి సంబంధించినటువంటి అసలు లాజిక్. అంటే ఇంటర్నేషనల్ గా మనం అంతర్జాతీయ నిబంధనలు పాటించే వాళ్ళుగా ఉండాలి మనం. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఆయుధాలు, డబ్బులు సహాయం చేసింది అమెరికా. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి హమాస్ వాళ్ళ చెరలో ఉన్నటువంటి ఆ పాలస్తీనియన్లకి బిలియన్ల కొద్ది డాలర్లు ఆహారం సప్లై చేసింది. అంటే ఇదేంటంటే మేమేమి ప్రజాస్వామ్య శత్రువులం కాదు, లేకపోతే మానవత్వానికి శత్రువులం కాదని చెప్పుకోవాలి. అదొక క్యాజువల్ సిస్టమ్ అన్నమాట. అమెరికా ఇప్పుడు ఆఫ్రికా దేశాలకి, లేకపోతే ఇప్పుడు యెమెన్ ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇస్తుంది ఆహారం. అదే సమయంలో బాంబులు వెళ్ళేసి వస్తుంది. అంటే ప్రజలు మా శత్రువులు కాదు, మానవత్వవాదానికి మేము శత్రువులం కాదు, తీవ్రవాదానికి శత్రువులు అని చెప్పాలంటే ఆయుధాలతో తలదీస్తాం, ఆకలితో ఉన్నోడికి అన్నం పెడతాం. ఇది డిప్లొమాటిక్ సిస్టమ్, దౌత్య విధానంలో తప్పదది. మీకు మహాభారత యుద్ధంలో కానీ రామాయణ యుద్ధంలో కానీ అక్కడ మొదట మీరు ఒకసారి చదివితే ఆ యుద్ధకాండకు ముందు, రామాయణంలో యుద్ధకాండకు ముందు కానీ కురుక్షేత్ర యుద్ధం అప్పుడు కానీ భీష్ముడు అక్కడ విభీషణుడు చెప్పే కొన్ని రూల్స్ ఉంటాయి. ఇద్దరు సాయంత్రం అయిపోతే 5 యుద్ధం ఆపేయాలి.